హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు గుమ్మడికాయ ఫ్రై చేసి చూపిస్తాను. నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నాను. ఆ గుమ్మడికాయని బాగా శుభ్రంగా కడిగి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవిగా అవసరం లేదు. తర్వాత ఒక పాన్ పెట్టి పల్లీల్ని బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వడియం వేసాము. మా చిత్తూరు సైడు ఇక్కడ వడియం వాడతామన్నమాట. ఆయిల్లో ఆవాలు వేసాక వడియం వేసాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా వేపాలి. ఆయిల్లోనే వడియము, ఆనియన్స్, ఆవాలు మొత్తం అన్నీ బాగా వేగిపోవాలి. అలాగే దాంతోపాటు పెసరపప్పు కొద్దిగా వేసుకున్నాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. ఇవన్నీ బాగా ఆయిల్లో వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకున్నాను. ఈ గుమ్మడికాయ ముక్కల్ని సిమ్లో పెట్టి కూడా మూత పెట్టి బాగా కుక్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఆ సాల్ట్ వేయడం వల్ల మనకి అందులో నీరు అనేది వస్తుంది. ఆ కుక్ అవుతున్నప్పుడు ఆ నీరు రావడంతో మనకి ముక్కకు బాగా సాల్ట్ అది పట్టి ముక్క బాగా ఉడుకుతుంది. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారప్పొడి, అలాగే దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా అంతా పట్టేలాగా ధనియాల పొడి, కారం, సాల్ట్, కొత్తిమీర అన్నీ పట్టేలాగా నెమ్మదిగా చిన్నగా ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రైస్తో తినచ్చు. కర్రీలాగా బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసినలాగా మీకు బాగా నచ్చుతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక అన్నీ మిక్స్ చేసి ఉంచాక కొద్దిగా పల్లీల పొడి వేయాలి. ఈ పల్లీల్ని మనం ఇంతకుముందే వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇది ఇలా నున్నగా వేయకూడదు. ఇలా పప్పులుగా వేసుకున్నామంటే మనకు పంటికి క్రిస్పీగా ముక్కలుగా బాగా తగులుతా బాగుంటుంది. కొద్దిగా నున్నగా వేసేసామంటే మళ్ళీ అది గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలా ముక్కలుగా వేసుకున్నామంటే మనకు తినడానికి కూడా బాగా టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ లాగా కూడా అనిపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి.